వీడియో ఓకేనండి. మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన విపత్తుల కారణంగా ఈ వరద బారిన పడినటువంటి బాధితులకు సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మేరకు మరి మా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులైన మీ సూచనల మేరకు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సేవలను ఆదర్శంగా తీసుకుని మా వంతు మేము సైతం అనే చందంగా మేము కూడా మా జర్నలిస్టులు అందరి తరఫున కైకలూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరి తరఫున ఒక 50,000 విత్తనంగా ఏదైతే మన రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా ప్రకృతి వైపరీత్యాలతో మరి రాష్ట్రంలోని అనేక మరి పరివాహక ప్రాంతాలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వరద బారిన పడి వేలాది మంది లక్షలాది మంది నిరాశ్రయులైపోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇవాళ వరద బారిన పడినటువంటి బాధితుల సహాయార్థం మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనలతో ఆయన పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో మేము సైతం మా వంతు సాయం అందించాలన్న తపనతో కైకలూరు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అందరం కలిసి మరి మా వంతు స్వచ్ఛందంగా విరాళాలు తీసుకుని ఒక 50,000 రూపాయలు మరి గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ రోజున ఎందుకంటే ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని వివిధ సంఘాలు సంస్థలు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా దాతలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా తమ వంతు సాయం మరి వాళ్ళ ఈ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి కైకలూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజున మేము కైకలూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున 50,000 రూపాయలు గౌరవ శాసనసభ్యుల వారికి అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ.